ఫైనల్‌గా మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు గారి ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి? ఎవరిది మిస్టేక్ అసల? కాసేపేమో నాకు ఆస్తి ఇవ్వట్లేదని ఈయన మంచు మనోజ్ అంటారు. ఆస్తి గురించి కాదని మంచు విష్ణు అంటారు. అసలు ఏంటంటారు దాని గురించి? ఇప్పుడు పేరెంట్స్ ఆస్తి ఇవ్వలేదని మంచు మనోజ్ అంటున్నాడు. హ్మ్. నేనిచ్చే వరకు నువ్వు ఆగని ఆయన అంటున్నాడు. సో, హ్మ్. ఈయన్ని తప్పు పట్టలేము, ఆయన్ని తప్పు పట్టలేమండి. హ్మ్. వచ్చే అర్థమవుతుందా? ఆస్తి ఎప్పటికైనా వస్తదండి. ఎక్కడికి పోదు. హ్మ్. కానీ కొట్లాడుకొని పబ్లిసిటీ చేయడం ఒకటి నచ్చలేదు. హ్మ్. ఏదున్నా మాట్లాడుకోవాలి. పబ్లిసిటీలో వచ్చి వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క, చెల్లి, వైఫ్ హ్మ్. ఇట్లా రోడ్ మీద పడి పబ్లిసిటీ కావడం నాకు ఇష్టం లేదు. హ్మ్. ఏదైనా లోపల ఒకటి మాట్లాడుకుని ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకుంటే అడిగే బావుంటది. పద్ధతులు అడగాలి. పెద్ద మనుషుల ద్వారా అడిగించాలి కానీ, ఇట్లా ఆళ్ళ ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేయడం ఇదంతా తప్పు. అలా మాట్లాడడం నాకు మంచు నచ్చలేదండి. మనోజ్‌ది తప్పు. మోహన్ బాబు కోసం అందరికీ తెలుసు. ఒకప్పుడు ఆయన భోజనంకి ఎంత ఇబ్బంది మోహన్ పడ్డాడు. బాబు ఎంత దేవుడు అంత అట్లాంటిది మంచోడు. ఇప్పుడు ఎందుకంటే వందల ఆయన కోట్ల చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే వందల కోట్ల ఆస్తి సంపాదించిన పిల్లల కోసమే కదా! అడిగే అవును. పద్ధతులు అడిగితే ఎవరైనా ఇస్తారండి. అవును. ఆయన మీదకి లేవడం, ఆయన్ని తిట్టడం నాకు నచ్చలేదు. మోహన్ బాబు చాలా మంచోడు. ఆస్తి పిల్లలకి పంచుకుంటే ఆయన ఏం ఏం చేస్తాడండి? చేసి మోసుకెళ్ళిపోతాడా? సచ్చిగుండ పోతాడా? ఆయన కొన్ని రోజులు బతుకుతాడు. లైఫ్ లాంగ్ ఆస్తి బతుకుతదా? ఆయన పోయినాక ఆస్తి చెందేది వీళ్ళకే కదా! ఎవరు అవును. ఉండబోరు కదా! ఆస్తి అయితే వేరే రాసి ఇవ్వలేడు కదా! మోహన్ బాబు గారిని నేను 3 టైమ్స్ కలిసాను. చాలా మంచి వ్యక్తి ఆయన. హ్మ్. చాలా డిసిప్లిన్డ్ ఆయన. యాహ్! సో, కొంచెం అడిగే పద్ధతిలో అడిగితే మంచు మనోజ్ అవని, ఎవరవని వాళ్ళిస్తారు ఖచ్చితంగా. ఓకే. అలాగని తల్లిదండ్రులు అందరూ కరెక్ట్ అని నేను అనడం లేదు. హ్మ్. మోహన్ బాబు విషయంలో అయితే మాత్రం ఈజ్ ఎ గుడ్ ఫాదర్. యాహ్! ఓకే.